పొట్టేలు తలకాయలు గిట్ట దొరుకుతాయా? పొట్టేలు తలకాయలు గిట్ట దొరుకుతాయా? మరి ఇప్పుడు సాగర్కోవాలా తలకాయలకు నల్గొండకోవాలా? సాగర్కోవాలా తలకాయలకు నల్గొండకోవాలా? మావోడు ఆడుండు ఆడు తలకాయలకే పోయిండు, ఆడు తలకాయలకే పోయిండు. అదినే వాణి ఇంత ఆశ్చర్యం కూడా చదవలే. అదినే వాణి ఇంత ఆశ్చర్యం కూడా చదవలే. తక్కువలో దొరకవు 200 250 తలకాయలా? ఓ అమ్మ కాది నువ్వు బట్టి కుందేలకు ఒకటే కాలంటావేంది? కుందేలు కూడా అమ్ముతారేడా? కుందేలు కూడా అమ్ముతారేడా? చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతావు. ఓ పొట్టేలు అంటేనేమో మొగది, అవును. మేక అంటేనేమో ఆడిది. అవును. మా నాయనమ్మ మోద్దేమో అన్నది. నేను నల్గొండ లాంటివిగా, నేను నల్గొండ లాంటివిగా. పెద్దమ్మా ఇక తలకాయ లేడమ్ముతారే? ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు ఏం తలకాయలు? ఏం తలకాయలు? ఏట తలకాయలు, ఏట తలకాయ కింది పో, కింది పోయా నల్గొండ రోడ్డుకో. నల్గొండ రోడా? నల్గొండ రోడ్డుకు సాగర్ ఇది ఏ ఊరు? నల్గొండనా? ఏ ఊరు? మల్లెపల్లి. మల్లెపల్లి నల్గొండ అంటావు? నల్గొండ రోడ్ కా అన్న. పొట్టేలు తలకాయలు గిట్ట దొరుకుతాయా? పొట్టేలు తలకాయలు గిట్ట దొరుకుతాయా? ఇవి దొరుకుతుంది ఆయన. నేను చెప్పా నల్గొండ రోడ్ అంటే నల్గొండ కాదు ఇది. నల్గొండ రోడ్డు, నల్గొండ రోడ్డు. ఇది నల్గొండనా? నల్గొండ ఏ ఊరు ఇది? మల్లెపల్లి. మల్లెపల్లి నల్గొండ అంటావు? ఏంటమ్మా నల్గొండ రోడ్కి ఆడా? నల్గొండ రోడ్ అటు పోతుంది. ఇప్పుడు ఇటు పోతే మల్లెపల్లి నల్గొండనా ఇది? అదినే వాణి ఇంత ఆశ్చర్యం కూడా చదవలే. అదినే వాణి ఇంత ఆశ్చర్యం కూడా చదవలే. ఇది మల్లెపల్లి కానీ నల్గొండ రోడ్ అటు నల్గొండ పోయే దారి. నల్గొండ పోయే తొవ్వనా? దొరుకుతాయా? ఇక నాయని అది అదృష్టం. పొట్టేలు వానొస్తా. పెద్దమ్మ ఏంటిది ఇది? పొట్టేలు తలకాయలు దొరుకుతాయా? వాడు పోవయా? ఎంత కోటి ఇస్తారు అన్నాడు? 800 కానిచి, 800 కానిచి. ఎమ్మా 800 అయ్యడా? ఎమ్మా 800 అయ్యడా? పెద్ద సమస్య వచ్చి పడిందే. మాది మైబునారు. మా అమ్మమ్మ వాళ్ళూరు మేలాయ్. మేలాయ్ మా నాయనమ్మ వాళ్ళూరు మేలాయ్ తెలియదా? మేలవాయి మాది. మా నాయనమ్మ తలకాయలు చేయమన్నది. మేలవాయి మాది. మా నాయనమ్మ తలకాయలు చేయమన్నది. అనవడుతుంది ఇంకా మేలాయిల ముసురు. మేమా కాపోలం, మేమా కాపోలం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మూల మీద ఉంటాయి. తక్కువలో దొరకవు 200 250 తలకాయలా? ఓ అమ్మ తక్కువలో దొరకవు 200 250 తలకాయలా? ఓ అమ్మ ఏమైంది? ఎంత బాగా చెప్తాను తమ్ముడు. దొరకాయి అంటవా? దొరకాయి. కాళ్ళు ఇస్తారా ఇక్కడ? కాళ్ళ ఎందుకు? తలకాయ కొట్టినాక కాళ్ళు అమ్ముతారు. కాళ్ళు ఇస్తారా? ఇస్తారు కూడా. కాళ్ళు ఇస్తారా? వాళ్ళే కాచిస్తారు. తలకాయ తీసుకొచ్చి నీ కాళ్ళే కొట్టిస్తారు. కాచిస్తే 800 రూపాయలు తీసుకుంటారు. పొట్టి అన్నిట్లోకి ఒకటే రేటా? కిలో కూర 800, కిలో కూర 800 కిలో పడతా అది. మా దిక్కు ఇంతలా తలకాయలు ఉంటాయి పొట్టేలు తలకాయలు. దానికే 300 350 250 తీసుకుంటారు. ఇప్పుడు దొరుకుతాయా? దొరకవా తలకాయలు? 4 కాళ్ళు దేవన్నది. పోతావు? బండి కారు తెచ్చిన. ఏ కారు? మావోడు ఆడుండు ఆడు తలకాయలకే పోయిండు, ఆడు తలకాయలకే పోయిండు. నాకేం తెలియక నేను అడుగుతున్నా అందరినీ. ఆయన కాడ 2 కాళ్ళు ఇస్తానంట, ఒక తలకాయ ఇస్తానన్నారంట. మన ఆయనమ్మనేమో 4 కాళ్ళు దేవంటుంది. 4 కాళ్ళు అంటే ఉంటాయి చెప్పలేవు సైన్. ఇప్పుడు ఏటనికి వస్తే 4 వస్తాయి. కానీ 4 వస్తాయి కానీ ఈ బస్సుల పని కాదే. ఇది బస్సా? ఇది బస్సు ఎందుకు అవుతుంది? మల్లెపల్లి నల్గొండనా? ఇది పెద్ద అంగడి తాగుతాడా? అంగడిలో దొరుకుతాయి మళ్ళా? అంగడి ఇవాళ మంగళవారం కాదు. ఇలా మంగళవారం కాదే, బుధవారం. బుధవారం నిన్న మంగళవారం. నిన్న మాల్కాడ అంగడి ఆడిపోయినాం తలకాయల గురించి.
పోతే దొరకయా? ఇప్పుడు పోటీలు తలకాయ కావాలని మన ఆయనమ్మ పెట్టింది, ఏం చేయాలి? దొరకదు నిన్ను తీసుకుపోయి నేను బదనాం అయ్యేది. అవును, అంత దూరం పోతే ఈడనే అంత దూరం అక్కడ అవపడుతుందా? నేను నల్గొండ లాంటివిగా నాకే బతుకొద్దు. నల్గొండ రోడ్ కాదన్నా, నల్గొండ రోడ్ కా? నల్గొండలే అంటే నేను నల్గొండ పోదామని చూస్తున్నాం. నేను మా ఊరు ఈ దారి ఎక్కడ పోద్ది? ఈ దారి ఇట పోతే ఎక్కడ పోతుంది నాకు ఇక్కడ గుర్తు నాకు. హైదరాబాద్ రోడ్ అంటది. ఇది హైదరాబాద్ అవుతుంది, హైదరాబాద్. ఇది ఇది హైదరాబాద్ రోడ్, సాగర్ రోడ్. ఇది నల్గొండ ఎందుకు అంటున్నాను? సాగర్ రోడ్ ఇట్ట ఉంది, నల్గొండ రోడ్ ఇట్ట ఉంది. సాగర్ రోడ్ ఇట్ట ఉంది, నల్గొండ రోడ్ ఇట్ట ఉంది. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? మరి ఇప్పుడు సాగర్ కోవాలా తలకాయలకు నల్గొండ కోవాలా? సాగర్ కోవాలా తలకాయలకు నల్గొండ కోవాలా? అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. నల్లగొండ కాదు బాబు, గేట్ మీదనే అమ్ముతారు ఇట్లా దుకాణాలు. ఇప్పుడు పొటేలు అయితే కొడతారుగా. పొటేలు ఉండాలి, నమ్మకం ఏంది? మేకదే ఉందో పొటేలు ఏముందో. ఇప్పుడు పొటేలు అంటేనేమో మొగది, అవును. మేక అంటేనేమో ఆడది, అవును. మన ఆయనమ్మ మొగద్దేమో అన్నది. పొటేలు అంటేనేమో మొగది, అవును. మేక అంటేనేమో ఆడది, అవును. మన ఆయనమ్మ మొగద్దేమో అన్నది. నాకు దూలు ఎక్కువ. మహబూబ్ నగర్ అనేది మహబూబ్నగర్ అయితే పచ్చవాతాన్ని మందు పెడతారు మీ కళ. పచ్చవాతాన్ని పెడతారు. ఇట్లా పిడిసి వస్తుందిగా, ఇటు ఊతారుగా, ఇట్లా పిడిసి వస్తుందిగా, ఇటు ఊతారుగా. ఏమన్నా నాకు చిన్న కుదరలేదు అనుకుంటూ. ఏం తిన్నావు? మంద కర్ణాటక. కర్ణాటక మా దిక్కు కాదు, మహబూబ్నగర్ మాది. మహబూబ్ నగర్ పెడతారా? పెడతారు. ఎందుకు పెట్టారు? ఇట్లా చేతులు పెట్టి ఇట్లా మొత్తం ఇట్లా చేతులు పెట్టి ఇట్లా మొత్తం అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? పిడిసి వస్తుందిగా, పిడిసి వచ్చే దాంట్లో తాళాలు పెడతారుగా. అందరు తాళాలు పెడితే మా దిక్కేమో కింద పడిపోతారు. కింద కొట్టుకుంటా చూసిన, కింద కొట్టుకుంటా చూసిన. నాకు ఒక ఇగో నీకు చెప్పేది ఏంటంటే, నాకు ఒక పొట్టేలు తలకాయ కావాలి. అది దొరుకుతుందో దొరకదో నేను అటు చెప్పనే. అది దొరుకుతుందో దొరకదో నేను అటు చెప్పనే. 4 కాళ్ళు 5 ఇచ్చినా సరే 6 ఇచ్చినా సరే కానీ 4 అయితే ఏమన్నది మా నాయనమ్మ. కాది నువ్వు బట్టి కుందేలకు ఒకటే కాలంటవేంది? కాది నువ్వు బట్టి కుందేలకు ఒకటే కాలంటవేంది? కుందేలు కూడా అమ్ముతారేడా? కుందేలు కూడా అమ్ముతారేడా? చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. కుందేలు కూడా అమ్ముతారే? నేను చెప్పలేను. ఒక ఇప్పి, ఒక తలకాయ ఇప్పి అంతే. ఆవు కారు వస్తుంది, కారులో ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అట పోతావా? మళ్ళీ నేనేట రావాలి. ఇప్పుడు ఏడా అడ్రస్ చెప్పు, ఇక నేను వెళ్ళిపోతా మావని తీసుకొని. నువ్వు కనగాల రోడ్కి వచ్చినావా? ఆన్నే అమ్ముతారు తలకాయలు. కనగాల రోడా? కనగాల రోడ్, కనగాల రోడా? నేను కనగాల రోడ్ ఏమని నేను అనుకుంటున్నా. భాషలో తిడతారుగా కనగాల రోడ్, కనగాల రోడ్ అని. మా నాయనమ్మ తిడుతుంది, మా నాయనని కనగాల రోడ్, కనగాల. నల్గొండ రోడ్ అని కనగాల రోడ్ ఇటు ఆన్నే అమ్ముతారు చూడు తలకాయలు. తలకాయలు మంచిగా ఉంటాయా? కొండాలు ఏటా చప్పలు అమ్ముతారు కదా కొండాలకు. అదే ఉంటాయి, ఆడనే ఉంటాయి. కాలుస్తారా? తేటగా మంచిగా బొచ్చు గిట్లా తీస్తారా? తేటగా మంచిగా బొచ్చు గిట్లా తీస్తారా? 800 ఆడ ఎక్కువ అడిగితే ఇయ్యొద్దా? 700 అడుగు, 700 అడుగు. 700 అంటే ఆడ ఎంత చెప్తాడు? అందాదా చెప్తాడు 8, 9 చెప్తాడు. 800, 900 కూడా. ఇలా కూర అయితే నీకు తలకాయ ఏడిపోది. ఇలా కూర అయితే నీకు తలకాయ ఏడిపోది. ఇప్పుడు ఎంత ఇవ్వాలంటావు? 800 తప్ప కదా. అవును, బస్ ఇయ్యరు. సరే సరేనే, చెప్పినందుకు థ్యాంక్స్. అక్కడ చెయ్యపో. అది కెమెరా మేము నవ్వుకునే వీడియోలు తీస్తాం అన్నట్టు.